ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల సాయికృష్ణ కాలనీలోని సాయిబాబా మందిరంలో 28వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల సాయికృష్ణ కాలనీ వద్ద గల శ్రీ సాయిబాబా మందిరంలో మార్చి 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ సాయి శివశక్తి సమాజం ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబా మందిరం 28వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా అశేష భక్తజన సందోహాల మధ్య విద్యుత్ కాంతులు పూల అలంకరణతో సాయిరాం నామస్మరణతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రముఖులు గురువులు కప్పగుంతల సత్య ఆదిత్య తోడు నీడగా ఆలయ నిర్మాణంలో ప్రతిష్టా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొనడం అత్యంత సంతోషదాయకంగా ఉందని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. శ్రీ సాయి శివశక్తి సమాజం మరియు చారిటబుల్ ట్రస్ట్ గడిచిన 30 సంవత్సరాలలో దేవాలయ ప్రాంగణంలో డయాగ్నోస్టిక్ సెంటర్, వృద్ధాశ్రమం, డాక్టర్స్ క్లినిక్, మెడికల్ షాప్ నిర్వహించడం, ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతులు, దుస్తుల డిజైన్ శిక్షణా తరగతులు, 1 నెలలో కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 14వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ప్రాంగణంలో గాంధీ హాస్పిటల్ జనహిత సేవా ట్రస్ట్ మరియు శ్రీ విద్యా స్పెషల్ చిల్డ్రన్స్ స్కూళ్లలో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 15వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి శ్రీ దత్త అభిషేకం మరియు అల్పాహార ప్రసాద వితరణ, మధ్యాహ్నం వేళ దేవస్థాన వార్షికోత్సవం సందర్భంగా వివిధ సంస్థలకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. సాయంత్రం 7 గంటలకు సాయి పల్లకీ సేవ గుడి నుండి సాయికృష్ణ కాలనీ, సిండికేట్ బ్యాంకు కాలనీ పరిసర ప్రాంతాలలో ఇంటింటికి సాయిబాబా భక్తుల హారతులతో నీరాజనం అందుకున్నారు. అనంతరం రాత్రి 9:30 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 3వ రోజు 16వ తేదీన బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు కాగడ హారతి, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు భక్తులచే మూల విరాట్టుకు క్షీరాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, 1 గంట నుండి 4 గంటల వరకు మహాప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటల నుండి సంధ్యాహారతి, 7 గంటలకు పావని మోహన్ భజనా బృందం వారిచే ప్రత్యేక భజన కార్యక్రమం, వారికి ఆలయ కమిటీ వారిచే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు దీప అలంకరణ, రాత్రి 10 గంటలకు షేజు హారతి మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని బాబా మందిర పూజారులు భోగపురపు రాధాకృష్ణ, దొంతికుర్త శ్రీనివాస్ శర్మల మంత్రోచ్చరణల మధ్య అభిషేక హారతులతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి శివాయ శక్తి సమాజం కమిటీ సభ్యులు, కార్యవర్గ మహిళలు, సాయిబాబా భక్తులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ TR9 టీవీ న్యూస్ మరియు భక్తి టీవీతో ఆలయ విశేషాలను పంచుకున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, చాలా చక్కగా బ్రహ్మోత్సవాలు 3వ రోజు కూడా పూర్తి చేసుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఖమ్మం సత్తుపల్లి, మీకు ఖమ్మం దగ్గర శర్మ గారు అని ఉంటారు, అవధూతేంద్ర సరస్వతి స్వామి గారి శిష్యుడు. శర్మ గారు మా నాన్నగారి సమకాలీకులు. శర్మ గారు పొన్నపల్లి శర్మ, పొన్నపల్లి శర్మ గారు, మా నాన్నగారి పేరు శర్మ గారు, సర్పగంత కోటేశ్వర శర్మ. వాళ్ళందరూ కూడా ఒక టైంలో ఒక అవధూతేంద్ర సరస్వతి స్వామి గారి ఇంట్లో చాలా అద్భుతమైనటువంటి జీవితం గడిపారు వాళ్ళు. అలాగే మళ్ళీ వీళ్ళు ఈ దంపతులు తర్వాత ఈ తల్లులు అక్కడి నుంచి వచ్చి చాలా చక్కగా అందరినీ కూడా బాలం ఆబాల గోపాలం అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి కూడా స్టెప్స్ వేశారు చక్కగా. కాబట్టి మీ అందరికీ కూడా వేదాశీర్వాదం ఇస్తున్నాను. నమో నమో భవతి జాయమానో కేతుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయు. దీని అంతరార్థం 2 సెకన్లలో చెప్తాను. మీ యొక్క జీవితం ఎప్పటికప్పుడు నవనవోన్మేషం కావాలి. ఇలా బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి కృపని పరిపూర్ణంగా సంతరించుకోవాలి అని చెప్తుంది ఈ వాక్యం. నమో నవబోధభవతి జాయమానో అన్నా. లాస్ట్ వాక్యం ఏం చెప్తుందంటే తిరతి దీర్ఘమాయు. మీకు మీ యొక్క ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సాయి ఫ్యామిలీ, మీ అందరికీ కూడా దత్తాత్రేయ సాక్షాత్ దత్తాత్రేయుని యొక్క
పూర్ణావతారం, కలియుగ పూర్ణావతారమైనటువంటి షిరిడి సాయినాథుడు మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలతో సహా పిల్లలు పాపలు అందరూ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలని చక్కగా అందిపుచ్చుకుని మీ జీవితాన్ని ధన్యం చేసి 10 మందికి వినిపించి, ఎందుకంటే పఠితుంవా శ్రోతుంవా, విన్నటువంటి వాళ్ళు పాడిన వాళ్ళు అందరికీ కూడా శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిగతా వాళ్ళు కూడా టైం కొంచెం లేటే వచ్చారు, అయినా కూడా పర్వాలేదు. ఇందాక వీళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు అసలు ఖమ్మమ్మ దగ్గర సత్తుపల్లి, అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి హనుమాన్ చాలీసా చేసి అదే ట్రైన్లో ఇక్కడ దాకా వచ్చి అసలు విరామం అన్ఫార్చునేట్లీ ఆయన ఫోన్ చేస్తున్నాను ఎత్తట్లా. ఏమిట్రా అంటే పాపం ఆయన సెల్ ఫోన్ కూడా ట్రైన్లో కొట్టేశారు వాళ్ళు. అందుకని వాళ్ళ మెసేజ్ నెంబర్ ఏమో మనకు అన్నోన్ నంబర్. మొత్తం మీద వచ్చారు, మా కార్యక్రమం జయప్రదం చేశారు. సార్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయండి. అందరికీ సాయిరామ్ అండి. మాది ఖమ్మం జిల్లా, అంటే సత్తుపల్లి. సత్తుపల్లి అంటేనే తెలుస్తుంది, పక్కన విలేజ్, మండాలపాడు గ్రామం మాది. మేము చాలా సంవత్సరాలుగా ఈ సంకీర్తన, సాయినామ సంకీర్తన, బాబా గారి దయ వల్ల సాయినామ సంకీర్తన చేస్తూ ఉన్నాము. అలాగే హనుమాన్ చాలీసాలు, మణిద్వీప వర్ణన, సర్వనామ సంకీర్తన, ఎక్కడైనా కానీ హనుమాచార్య సంకీర్తనలు అన్నీ చేస్తున్నాము. ఇక్కడ మాకు బోయేపల్లిలో ఈ అవకాశం కల్పించింది బాబా గారు, మమ్మల్ని పిలుచుకున్నట్టుందండి. రాత్రి గృహప్రవేశం విజయవాడలో, మణిద్వీప వర్ణన ఇవన్నీ చేసాం. కానీ అలసిపోయినా కానీ మా అలసట అనిపించట్లేదు. ఇంకా నామ సంకీర్తనలో కూర్చుంటే ఎంతసేపు అయినా కానీ తెలియదు. ఇంకా సాయిరాం అంటే మాట్లాడడం కొత్త ఏమనుకోవద్దండి. సాయిరాం ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడాను మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. చైర్మన్ గారికి, ముఖ్యంగా బాబా గారికి చెప్పండి. అమ్మ చైర్మన్లు అన్ని పెట్టుకుంటే ఈ కాలనీ అంతా బ్యానర్లు మావే ఉండేవి. ఈ కాలనీ కాదు, బోయినపల్లి మొత్తం. మా దగ్గర ఏంటంటే ఇక్కడ మేము ఈ యూనిఫామ్ కానీ ఈ యూనిఫామ్ వేసుకునే వాళ్ళం. ఎవరు గొప్ప చెప్పుకో, ఈ దీపాల దగ్గరే కొంచెం మాకు లాలుచి. ఎందుకంటే ఈ ముగ్గు మీరు చూసుండొచ్చు, ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. ముందు మా శ్రీశక్తికి ఒకసారి జై సాయిరామ్. అచ్చా, ఈ శ్రీశక్తి కానీ ఇక్కడ ఉన్నది కానీ ఈ బాబా మా సొత్తు కాదండి. ఎవరైతే నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తే మొత్తం ఎప్పుడైనా రావచ్చు. కిందసారి మా గొడవ అయింది, సార్ వీళ్ళు గొప్ప, మేము కాదా అని అడిగారు. వాడు గొప్ప కాదు, మీరు కూడా గొప్ప కాదు, కానీ వాళ్ళు సేవ చేసే అవకాశం దొరికింది, అది సద్వినియోగం చేసుకుంటున్నారు, కంటిన్యూస్గా వస్తున్నారు, అంతే చెప్పారు. సో ఇది లేదమ్మా, ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ ఒకసారి అనౌన్స్మెంట్ చేయాలి. అమ్మ మీరు వస్తారా ముందుకు? మా తల్లిదే బంగారు కిరీటం, బంగారు తల్లి అక్కడ ఉంది. బంగారు కిరీటం మేడం ఎక్కడ? సికింద్రాబాద్లోని బోయినపల్లి సాయిబాబా మందిరంలోని మేమిద్దరిమి పూజారులుగా పనిచేస్తున్నాం. గుడి కట్టి 1996లో కట్టారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తుంటాం. మార్చి 16వ తేదీని బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ రోజు, అలాగే అక్టోబర్ 31 ద్వారకామాయి ప్రతిష్ఠ అయిన రోజు. ఈ రెండింటిని కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు కూడా మేము బ్రహ్మోత్సవాలుగా చేసుకుంటున్నాం. అలాగే ప్రతి కార్యక్రమం కూడా మా గుళ్ళోని చాలా అద్భుతంగా మా కమిటీ వాళ్ళు చేస్తున్నారు. సీతారామ కళ్యాణం అని కానీ, కార్తీక మాసంలో మహాశివరాత్రి సందర్భంలోని శివరాత్రి నాడు, కార్తీక మాసంలోని శివాభిషేకాలు, అలాగే కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఉట్టి కొట్టడం, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం పాలాభిషేకం జరిగింది, సాయంత్రం దీపోత్సవం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తరువాత మధ్యాహ్నం 3,000-4,000 మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి
గురువారం నాడు ఒక 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సాయిరామ్. ఈరోజు మా 28వ బ్రహ్మోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీనికి చాలామంది కారకులు ఉన్నారండి. చాలామంది మా మేల్ వాలంటీర్స్ ఏంటండి, మా స్త్రీ శక్తి అన్నిటికన్నా ముఖ్యమైనది మా స్త్రీ శక్తి అండి. ఇక్కడ 28 మంది వాలంటీర్స్ ఉన్నామండి. అందరూ అసలు ఎడాతెరిపి లేకుండా సంసారాలు వదిలేసి మరీ వచ్చి గుడిలో చాలా సహాయం చేస్తారండి. దానివల్ల ఎంతో ఆనందంగా జరుపుకుంటాం మేము. ఒక కష్టం కానీ ఏది ఒకటి కష్టపడ్డామని కానీ ఏది లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నిర్ణయించిన డ్యూటీస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతారండి. ఇక్కడ ఈ మెయిన్గా మా సమాజం పేరే శ్రీ సాయి శివశక్తి సమాజం అండి. ఆ శివశక్తి అన్న దానిలోనే మా స్త్రీ శక్తి ఉందండి. చాలా మెయిన్గా స్త్రీలతోటే నడుస్తుందండి ఈ మెయిన్ టెంపుల్ కార్యక్రమాలు. ఈరోజు బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఖమ్మం నుంచి వచ్చారు. వాళ్ళు బ్రహ్మాండంగా భజన చేశారు. మమ్మల్ని మేము మర్చిపోయాం, ఆనందించాం, నృత్యాలు చేసాము. చాలా బాగా జరిగిందండి. సాయిరామ్. నమస్కారం అండి. ఇవాళ ఈ సమయానికి మా 28వ బ్రహ్మోత్సవం పరిపూర్ణంగా చాలా ఆనందంతో పూర్తి చేసుకున్నాం. మా గురువుగారు కప్పగంతుల సత్యాదిత్య గారు మాతో ముందు నుంచి ఇప్పటిదాకా ఉన్నారు. మా తోడు నీడ వెంట అండగానే ఉన్నారు. ఆ రోజు వింత ఏంటంటే మంచి మార్చి 16 ప్రతిష్టప్పుడు కరెక్ట్గా బాబా ప్రతిష్ట ఆయన ఎక్కడైతే మేము ప్రతిష్ట చేసామో అక్కడ బాగా వర్షం పడింది. ఈ మొత్తం కాలనీ కూడా మొత్తం పడలే. ఇవాళ అన్ని చోట్ల పడుతుంది. కానీ అదే 28 ఏళ్ల తర్వాత ఇవాళ కూడా సాయంత్రం బాబా గారు వర్షం కురిపించారు. సో మాకేంటంటే ఖచ్చితంగా ఇది ప్రూఫ్ బాబా మాతో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ ఇన్ ఫ్యూచర్ కూడా. ఈ సమాజం గురించి ఈ మా చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పాలంటే మాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 28 కాదు యాక్చువల్లీ 30 ఏళ్ళు మెల్లిగా ఒక్కొక్కటి మేము డెవలప్ చేస్తూ వచ్చాము. చిన్నగా ఒక 180 స్క్వేర్ ఫీట్ దగ్గర నుంచి ఇప్పుడు మేము 25,000 స్క్వేర్ ఫీట్ ఈ దేవాలయం ప్రాంగణం. దీంట్లో ట్రస్ట్ ప్రెమిసెస్ కొంచెం ఉంది, దేవాలయం కొంచెం ఉంది. సో ట్రస్ట్లో చాలా ముఖ్యమైన యాక్టివిటీసు అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, వృద్ధాశ్రమం ఉంది, ఒక మెడికల్ షాప్ ఉంది. ఇటీవల ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసాం. ఇక ప్రాబ్లీ ఇంకొక 1 మంత్ లోపల కంప్యూటర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఈ స్కూల్ ఫీజులకి బాగా మంచిగా ఉత్తీర్ణమైన పిల్లలకి 1st, 2nd, 3rd వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్కాలర్షిప్లు ఇద్దాం అనుకుంటున్నాం. అదే కాకుండా మా డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ రోజుల్లో దేవాలయంలో భక్తుల కంటే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారండి. మా చారిటబుల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది. బయట సైకిల్ పంక్చర్ రేట్ల కంటే తక్కువ కొన్ని టెస్టులు ఉంటాయి. అదే అట్రాక్షన్ అందరికీ. మాకు ఒక 32 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా మాకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఉచితంగా సేవ చేస్తున్నారు. అందుకని కేవలం ఓ 50 రూపాయల కన్సల్టేషన్తో నెలకు 4-5 వేల మంది పేషెంట్స్కి సేవా భాగ్యం బాబా గారు మాకు కలిగించారు. అట్లానే మేము అందరికీ ఎక్స్టెండ్ చేస్తున్నామండి. బ్రీఫ్గా మేము చేసే యాక్టివిటీస్ ఇందాక ఆవిడ స్త్రీ శక్తి అయింది మా మేడము. దీంట్లో మా మేలు శక్తి అంటే మీ అందరూ మేలు కోసం చేసే శక్తి. మా జెంట్స్ అందరూ కూడా చాలా మేము అన్యోన్యంగా మా మధ్యలో మాకు మిగతా దేవాలయాల్లో ఎట్లా ఉంటాయో మాకు తెలియదు, కానీ ఒక కుటుంబ సభ్యుల్లానే ఉండి ఒక అండర్స్టాండింగ్లో ఈ దేవాలయం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంకా కాస్త డెవలప్మెంట్ చేసి దీనికి ప్రాబబ్లీ ఇంకా ముగింపు చెప్దామని ఒక మీటింగ్లో అనుకున్నాం. బాబా గారి నిర్ణయం, ఆయన ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్తారో మాకు తెలియదు. జై సాయిరామ్. సాయిరామ్ అండి. బోయినపల్లి సాయిబాబా టెంపుల్లో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. హిందుత్వాన్ని ప్రమోట్ చేయడానికి, హిందూ సమాజానికి మా వంతు కృషిగా ఈ బాబా మందిరంలో మేమందరము సదా ప్రయత్నిస్తున్నాము.
అందుకు అనుగుణంగానే ఇక్కడ సంపూర్ణమైన మార్పు జరిగింది. గత కాలంతో పోల్చుకుంటే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందడానికి ఇక్కడ ప్రతివారు వారి వంతు సహకారాన్ని ఎల్లవెల్లా అందిస్తున్నారు. ఇది ఇలాగే దినదిన ప్రవర్తమానంగా పెరిగి అంచెలంచెలుగా ఎదుగుతుంది. హిందుత్వాన్ని నిలబడడానికి మా వంతు కృషిని మేము చేస్తున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. ఈ దేవాలయం మానవ సేవ మాధవ సేవ అనే ప్రిన్సిపల్ మీద నడుస్తోంది. ఈ దేవాలయం పెట్టిన తర్వాత కొంచెం డబ్బు పోగైన తర్వాత స్కూళ్ళల్లో పిల్లలకి ఫీజులు కట్టడం అలాంటివి చేసేవాళ్ళు. కొంతమంది బీదవాళ్ళకి మెడికల్ పెద్ద పెద్ద కేసెస్ ఉన్నప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాటికి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత కొంత డొనేషన్స్ వల్ల వెనకాల మేము ఒక స్థలం కొని అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ లాంటి డెవలప్ చేసాం. అందులో టెస్ట్లకి వాటికి తీసుకునే ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వేరే డాక్టర్ల దగ్గర తీసుకున్న ప్రిస్క్రిప్షన్స్ తోటి ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. అది పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. సాయిరామ్ అండి. మా గుడి 28వ బ్రహ్మోత్సవాలు సూపర్ డూపర్గా జరిగాయి. స్పెషల్గా ఏంటంటే ఈసారి ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాము, భజన్ ట్రాన్స్ఫర్మేషన్ మా దగ్గర జరిగింది. సో టెంపుల్ డెవలప్మెంట్ విషయాలు, తర్వాత మా ట్రస్ట్ యాక్టివిటీస్ అయితే ఆల్రెడీ వెంకట్ గారు మాట్లాడారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి లాస్ట్ హారతి అయిపోయేంత వరకు కూడా మొత్తం మంది అక్కడే కూర్చున్నారు ఇంటికి వెళ్ళకుండా. జనరల్గా 10 o'clock March 16th వెళ్ళిపోతారు. సో అది ఒక మేజర్ చేంజ్. సో ఈ పార్టిసిపేషన్ ఇలాగే ఉంటుందని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.